ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మైం ప్రత్యక్ష మినిస్ట్రీ తరఫున ప్రేమపూర్వకమైనటువంటి శుభములు యేసుక్రీస్తు నామం పేడ తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మేము ఏ పని చేసినా కూడా దాంట్లో నష్టపోతున్నాం, దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నామండి అని చెప్పేసి మీరు ఒకవేళ అనుకుంటున్నట్లయితే, ప్రభు ఈ రోజున నీకు వాగ్దానం చేసి నీతో మాట్లాడుతున్నాడు. 129వ దావీదు కీర్తన 8వ వచనం, యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును. ఆమేన్. యెహోవా ఆశీర్వాదం, నీ దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదికి దిగి వచ్చునుగాక. నీ మీదికి దిగి రాబోతున్నది. వ్యాపారంలో చేస్తున్నారా? యెహోవా ఆశీర్వాదమును మీ వ్యాపారంలో మీరు చూడబోతున్నారు, అనుభవించబోతున్నారు. ఉద్యోగములు చేస్తున్నారా? మీ ఉద్యోగములలో ఇక నష్టము కాదు, కరువు కాదు, అన్నీ కూడా వడ్డీలకు అన్నీ కూడా నష్టంగా వృధాగా పోవడం కాదు, కానీ దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. మీ కుటుంబంలో, మీ చేతి పనులలో కూలి పనులు చేసుకున్నట్లయితే మీ కూలి పనులలో దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. మీ వ్యవసాయంలో కావచ్చు, ప్రతి దానిలో యెహోవా ఆశీర్వాదం మీకు కనపడబోతుంది. ఎందుకనగా అంటే నీ మీదనే దేవుని ఆశీర్వాదం ఉండబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా, ఏది ప్రారంభిస్తున్నా, ఏది స్టార్ట్ చేస్తున్నా ఇక నష్టమును మీరు చూడకుందురుగాక. ఇక మీరు నష్టమును చూడరు, కీడును చూడరు. చాలామంది అంటుంటారు, అండి మేము ఏ పని చేస్తున్నా కూడా అది మధ్యలోనే ఆగిపోతుంది, మేము ఇంకా నష్టంలోకి వెళ్ళిపోతున్నాం, శాపంని అనుభవిస్తున్నామండి, దేవుని ఆశీర్వాదం మాకు కావాలి, దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నామండి అని చెప్తుంటారు. నిజముగా ఈరోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీరు నూతనముగా దేవుని చిత్తమును తెలుసుకొని మీ యొక్క వ్యాపారములు, మీ పనులను ప్రారంభించండి. నిత్యముగా దేవుని ఆశీర్వాదం ఇస్సాకు మీద, అబ్రాహాము మీద, యాకోబు మీద, ఇజ్రాయేల్ మీద ఉన్నట్లుగా నీ మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండబోతుంది. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో, నువ్వు ప్రారంభించిన ప్రతి దాంట్లో, నువ్వు విత్తినటువంటి ప్రతి దాంట్లో దేవుని ఆశీర్వాదమును మీరు చూడబోతున్నారు. ఎవరైతే వ్యవసాయంలో నాట్లు వేస్తున్నారో ఈ వాగ్దానాన్ని మీరు పొందుకోనండి. ఈ సంవత్సరం దేవుని ఆశీర్వాదం మీ మీద నిలిచి ఉండి మీ యొక్క వ్యవసాయంలో 100 పంట మీరు పొందుకునే విధంగా చేయబోతున్నది. యేసుక్రీస్తు నామములో మీ మీదనే దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. మీరు తవ్విన ప్రతి బావిలో జల్లుగల నీటి ఊటలు ఉబికి వచ్చునుగాక. మీరు విత్తుతున్న ప్రతి దాంట్లో 100 పంట మీకు అనుగ్రహింపబడునుగాక. మీరు చేస్తున్న సేవ ఫలభరితముగా ఉండునుగాక. ఏంటి దీని రహస్యం అంటే, దేవుని ఆశీర్వాదం ఒక స్థలములోనే, ఒక పనిలోనో కాదు, కానీ మీ జాతకంలోనో కాదు, కానీ మీ మీదనే దేవుని ఆశీర్వాదం ఉండబోతున్నది. ఆమేన్. నిశ్చయముగా ఇక మీరు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును మీరు కూడా చూచుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు. నీ బిడ్డలు నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. నేను కూడా మీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో యెహోవా ఆశీర్వాదం మా మీద ఉండునుగాక. చేస్తున్నటువంటి వ్యాపారంలో, చేస్తున్నటువంటి చేతి పనులలో, చేస్తున్నటువంటి సేవలో, పరిచర్యలో, వ్యవసాయంలో, వృత్తి పనులలో యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదం ఉండునుగాక. ఈ దినము నుంచి యెహోవా ఆశీర్వాదం మేము అనుభవించాలి. యెహోవా ఆశీర్వాదం నీ బిడ్డలు చూసినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇక నష్టపోవడానికి వీల్లేదయ్యా, ఇంకా అనగారిపోవడానికి వీల్లేదు, శాపంలోనికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో మేలులు చేయండి, గొప్ప కార్యములు చేయండి, ఆశీర్వాదపు కార్యములు చేయండి. ఉన్నతమైన గొప్ప కార్యములు మీరు జరిగించి వారిని బ్లెస్ చేసి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.